అది ప్రభుత్వం ప్రజలు గమనించి రెవెన్యూ జోలికి వచ్చిన ఎన్టీ రామారావు కానీ ఇప్పటి వరకు కూడా ప్రజలు గమనించి దాన్ని మొత్తం రెవెన్యూ వ్యవస్థలో అన్యాయం చేసిన ప్రతి ప్రభుత్వం కూలిపోక తప్పలేదు. ఈ ప్రభుత్వం కూడా కూలిపోక తప్పలేదు. ఆ తర్వాత ఆనాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఎన్టీఆర్ గవర్నమెంట్ కానీ చేసిన మోసానికి ఆ వ్యవస్థ కూలిపోయి రాజశేఖర రెడ్డి గారి వ్యవస్థను తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మళ్ళీ గ్రామ స్థాయి వ్యవస్థని గ్రామ రెవెన్యూ అధికార వ్యవస్థని పెట్టి పగటిబందిక రెవెన్యూని మొత్తం కూడా రైతులకు అందించే కార్యక్రమంలో వారు సంసిద్ధమయ్యి దాన్ని చక్కటి బాగోగోలు చేసిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ మళ్ళీ సర్వనాశనం చేయడం జరిగింది. ఒక ఉదాహరణకి వారు చెప్తాడు, నేను రైతు బంధు ఇచ్చిన అంటాడు. రైతు బంధు ఇచ్చిన ఉదాహరణకి నేను ఏమంటున్నానంటే, నేను ఒక విఆర్ఓ 9,136 ఎకరాల రెవెన్యూని నేను విఆర్ఓగా చేసిన. అందులో 4,850 ఎకరాల అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ ఉంది. 4,860 ఎకరాల అన్ఫిట్ ఫర్ కల్టివేషన్ కూడా ఆయన రైతు బంధు ఇచ్చిండు. అంటే అది వ్యవసాయం చేసే భూమి కాదు, కంకర పోసుకునే భూమి కూడా నువ్వు రైతు బంధు ఇచ్చినావు. ఈ విధంగా ప్రజల సొమ్మును మొత్తం దుర్వినియోగం చేయడానికి కూడా ఉపయోగపడ్డ చరిత్ర ఉంది. రైతుకు గమనించాలి. విఆర్ఓ ఉంటాడు, వ్యవసాయ శాఖ అధికారి ఉంటాడు, ఎవరు భూమి చేసిండు దాని రిపోర్ట్ తీసుకొని వస్తాడు, ఎవరు నష్టపరిహారం చేసిండు దాని రిపోర్ట్ తీసుకొని వస్తాడు. దాని ప్రకారంగా నువ్వు రైతుకు అందియాలి. అప్పుడు రైతు శిక్ష పడుతుంది. ఇలాంటి దళారీలకు కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ని మొత్తం కూడా కేటాయించడం వల్ల వెనక ముందు చూడకుండా సర్వనాశనం చేసుకొని ఈ ప్రభుత్వ భూములు మొత్తాన్ని కబ్జా చేసి